వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. యేసే పరిష్కారం వాక్యాహార కార్యక్రమం, యేసే అన్నదాత భౌతిక ఆహార కార్యక్రమం. ఈ రెండు కార్యక్రమాలు యేసయ్య కొనసాగిస్తున్నందున దేవునికి కృతజ్ఞతలు. రేపు క్రిస్మస్ దినం, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క జన్మదినం విశ్వవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆ నేపథ్యంలో యేసే అన్నదాత కార్యక్రమాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని కొలసీ పత్రిక వాక్య ధ్యానము ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాము. యేసే అన్నదాత కార్యక్రమము కొనసాగుటకు పరలోకము నుండి నీ హస్తమును చాపుమని వేడుచున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలను మీరు పొందండి. నేటి వాక్యము చేత మమ్మల్ని హెచ్చరిక చేసి ఆదరించండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కొలస్సీయులకు పౌలు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనము మీ ఎదుట ఉంచుకొనండి. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులును, మీ దుష్టక్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మలను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరచెను. ద ఇటర్నల్ హెల్ ఫైర్, నిత్య అగ్ని క్రీస్తు శరీరం మీద కృమ్మరించబడుట కారణం చేత క్రీస్తు యొక్క శరీరము మీద మానవ పాపం మోపబడి శిక్ష అనుభవించుట చేత మానవుని యొక్క పాపం పరిహరించబడి ఒకప్పుడు దేవునికి దూరస్తులుగాను, దుష్టక్రియల చేత మనసునందు విరోధ భావం కలిగిన వారుగాను ఉన్న మనల్ని ఆయన పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుకున్నాడు. అలా నిలవబెట్టుకోవటానికి సమాధానపరుచుకోవాల్సి వచ్చింది. తన ఎదుట నుంచోబెట్టుకోవాలి మానవుణ్ణి. కానీ ఒకప్పుడు అతడు పాపి, దూరస్తుడు, మునుపు దూరస్తుడు, దేవునికి సంబంధం లేనివాడుకున్నాడు, దుష్టక్రియలతో నిండినవాడు, హృదయంలో అన్ని విరోధ భావాలే. దేవుని మనసుకు వ్యతిరేకమైన మనస్సు కలిగిన వాడు మానవుడు. అట్లాంటి మానవుణ్ణి తన ఎదుట నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, నిరపరాధిగా నుంచోబెట్టాలి. అలా నుంచోబెట్టాలి అంటే దేవుడు అతనితో సమాధానం తెచ్చుకోవాలి. ఎలా తెచ్చాడు సమాధానం అంటే మాంసయుక్తమైన దేహమందు మరణం వహించటం వల్ల. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరము మీద
అగ్ని కృమ్మరించబడుట వల్ల, ఆయన శరీరము పాపముగా మారుట వల్ల, ఆ శరీరమునకు శరీరమునందు పాపానికి శిక్ష పట్ట వల్ల, ఆ శిక్ష పూర్తగుట వల్ల దేవుడు సమాధానాన్ని తెచ్చుకోగలిగాడు. దేవుడు మానవులతో సమాధానం ఏర్పరచుకోవటానికి అడ్డుగా వచ్చిన పాపము తొలగిపోయింది. యెషయా గ్రంథంలో చెప్పాడు, రండి మన వివాదం తీర్చుకుందాం, మీ పాపము కెంపు వలె ఎర్రగున్న హిమం వలె తెల్లగా చేస్తుంది. మీ పాపమును నేను పరిహరిస్తాను, రండి వివాదం తీర్చుకుందాం, రండి వివాదం తీర్చుకుందాం. కమ్ ఫర్ పీస్ మేకింగ్. ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాలి, దేవునితో ఉన్న విరోధం, దేవునితో ఉన్నటువంటి వ్యాజ్యం, మానవునికి దేవునికి మధ్య ఉన్న ఆటంకం దేవుడు తొలగించాడు. దేవుడు తొలగించాడు. ఇది ఒక్క క్రైస్తవ్యమే చెబుతుంది, ఏ మతం చెప్పదు. ఈ శుభ సందేశం ఒక్క క్రైస్తవ్యమే చెబుతుంది. మిగిలిన వారు మీ పాటలు మీరు పడండి, మీ తిప్పలు మీరు పడండి, మీరు మంచి క్రియలు, నీతి క్రియలు చేస్తేనే దేవుని ముందు నుంచోటకు అర్హత ఉంటుంది అంటారు. కానీ బైబిల్ చెప్పింది, ఏ ఒక్కడు పవిత్రుడు లేడు, ఎవడు పరిశుద్ధుడు లేడు, అందరూ పాపం చేసిన వారే. ఏ పాపి తన పాపం కొరకు తనంతట తాను ఏమి చేసుకోలేడు. అది ఎరిగిన దేవుడు మానవుడిని ప్రేమించి నరావతారిగా వచ్చాడు. అది క్రిస్మస్ పండుగ. జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ టు సీక్ అండ్ సేవ్ ది సిన్నర్స్. పాపులను ప్రేమించటానికి, వెదగటానికి, రక్షించటానికి యేసుక్రీస్తు వచ్చాడు. టు చేంజ్ ద లైఫ్స్ అండ్ ద డెస్టినీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. మనుషుల యొక్క మనసు మార్చి వారి యొక్క గమ్యాన్ని మార్చడానికి, వారు నశిస్తూ నరకాగ్నికి వెళ్తుండగా వారిని తన చేత్తో పట్టుకొని స్వయంగా ప్రభు సన్నిధి తెచ్చుకోవటానికి దేవుడు తానే ఉపక్రమించాడు. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ us. పునాది మీద కట్టబడిన వారై స్థిరంగా ఉండి, మీరు విన్నట్టు ఆకాశము క్రింద సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. ఈ సమాధానం దేవునికి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. అంటే ఎవరు దేవునికి ఇష్టలు అనగా పశ్చాత్తాపపడిన వారు, who repent for their sin, who come to Christ, who come to the solution of sin. పాపము యొక్క పరిహారమునద్దకు, పరిష్కారమునద్దకు, యేసునద్దకు పశ్చాత్తాపముతో ఎవరు వస్తారో వారు దేవునికి ఇష్టలు, వారు దేవునికి ఇష్టలు. అందుకనే చెబుతున్నాడు పౌలు, పునాది మీద కట్టబడిన వారై. పునాది అంటే యేసుక్రీస్తు. మేము వేరొక పునాది వేయుట లేదు అన్నాడు. పునాది క్రీస్తు. క్రీస్తు అనే బండ మీద మనం విశ్వాసం ద్వారా ఆధ్యాత్మిక దేవాలయంగా నిర్మాణం అవుతున్నాం, నిర్మాణము అవుతూ ఉన్నాం. కనుక మన ప్రభు మనకు ఇస్తున్న కృప సహాయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్త యందు మనము కట్టబడుతున్నాం. ఆ సువార్త విన్నట్టు ఆకాశముందున్న మీ అందరికీ సకల జనాంగమునకు ప్రకటింపబడినట్టు ఇదునైనా ఈ మాట సువార్త
సువార్తను నమ్మాలి. అదే మార్కు 1:14 యేసు ప్రభు చెప్పాడు, నమ్మండి, సువార్తను నమ్మండి, దేవుని కుమారుని నమ్మండి, సువార్తను నమ్మండి. ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వరమది. బిలీవ్ ద గాస్పల్, ట్రస్ట్ ద లార్డ్ జీసస్, హిస్ డెత్ అండ్ రిజరెక్షన్. ఆయన మరణం, ఆయన పునరుద్ధానం మనకు జీవాన్ని తెచ్చు. ఇది బండ మీద కట్టబడినట్లుగా ఫౌండేషన్ ఉండాలి మీ హృదయం. దీని నుండి మీరెవరు తొలగిపోకూడదు. అది పౌలు గారు చెప్పింది. సువార్త వలన కలుగు నిరీక్షణ, నిరీక్షణ ఉన్నది, మనకు పరలోకం ఉన్నది. మనము కనులు మూసిన వెంటనే ప్రభువు దగ్గరే కనులు తెరిచేది రెప్పపాటున. కాబట్టి ఈ విశ్వాసంలోంచి తొలగిపోకూడదు. ఉదయాన్నే నేను ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తూ దేవుని స్తుతించుట ప్రారంభించాను. దేవా, ఒకప్పుడు నా బ్రతుకెట్లున్నది, నా ఆత్మీయ స్థితి ఎంత దౌర్భాగ్యం, ఇవాళ నేను ఎంత గొప్ప కృపలో ఉన్నాను, రక్షించబడ్డాను. ఈ లోకంలో అనేకమైన ప్రజలు ఎన్నో కష్టాలు నష్టాల్లో ఉన్నారు, కానీ మీరు మమ్మల్ని అలా ఉంచలేదు. థ్యాంక్ యూ ఫర్ యువర్ మెర్సీ టువర్డ్స్ మీ. నా కండిషన్స్ కొంచెం వ్యతిరేకంగానే ఉన్నాయి, అయినా కూడా ఐ ప్రైజ్డ్ గాడ్ ఫర్ ఆల్ ద కండిషన్స్. అన్నింటి కొరకు స్తుతించాను, ఎందుకంటే నా ముందటి తరం సేవకుల్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. నేను పేర్లైతే చెప్పను, కానీ వారు క్రీస్తు కొరకు పడిన శ్రమలు, ఇబ్బందులు, వ్యతిరేకతలు, ఆర్థికపరమైన విశేషమైనటువంటి అవసరాల్లో వారు దీనత్వాలు, అవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని మనకు ఇచ్చిన కృప, ఐశ్వర్యం ఎంత గొప్పదో అర్థమవుతుంది. దేవుని స్తుతించగలిగాం, ఎందుకంటే నిరీక్షణ ఉన్నది. ఐ ట్రస్ట్ హిమ్ ఇన్ మై హార్ట్. ఇవాళ ఈ రికార్డింగ్ టైంకి హంగర్ రిలీఫ్ డైలీ ప్రాజెక్ట్కి రైస్ లేవు, ప్రొవిజన్స్ లేవు. నౌ ద టైమ్ ఈజ్ నియర్లీ 9 o'clock. 3 hours ahead to go. 3 గంటల్లో నాకు అన్ని కావాలి. ఇస్తాడు, జరుగుతుంది, కొనసాగిస్తాడు, అనుగ్రహిస్తాడు. రోమా 8:31 అదే. దాట్ ఈజ్ మై హోప్ ఇన్ క్రైస్ట్. ఏంటా మొండితనం? ఇప్పటికి 5 నెలలుగా నేను ఒక్క రూపాయి చేతిలో లేకుండా స్టోర్ రూమ్ కంప్లీట్ ఎంటీతో నడిపిస్తున్నాను. మార్నింగ్ 9 o'clock, 12 వంట కంప్లీట్ అవ్వాలి. మినిట్స్ టు గో అన్నట్టుగా ఉంది. బట్ ఐఎమ్ టెలింగ్ యూ మై ఫ్రెండ్స్, వీ హ్యావ్ హోప్ ఇన్ క్రైస్ట్. ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ హోప్ ఇన్ క్రైస్ట్. అన్నింటికీ మనకు ఆ నిరీక్షణే ఆధారం. విశ్వాసం, సువార్త పట్ల విశ్వాసం. నా ప్రభు ఉన్నాడు, నన్ను క్షమించాడు, నన్ను కోరుకున్నాడు, నన్ను పిలుచుకున్నాడు, నన్ను వాడుకుంటాడు. ఎప్పుడైతే ఆ భావనలో బండ మీద నిర్మాణం చేయబడ్డామో విశ్వాసంలో, ఆ నిరీక్షణ మనకు కలుగు నిమిత్తము. మనము విశ్వాసములో స్థిరముగా నిలిచి ఉంటే, నిరీక్షణ నుండి తొలగిపోకుండా ఉంటే, ఇవి మీకు కలుగును, మీకు కలుగును, సమాధానము మీకు కలుగును, సమాధానము మీకు కలుగుతుంది. ఇట్ ఈస్ ద గాడ్స్ ప్రామిస్ ఫర్ us. దైవ సహాయం అది. ఐ డోంట్ నో హౌ లార్డ్ విల్ రియాక్ట్ అండ్ హౌ గాడ్ విల్ రెస్పాండ్, బట్ surely he will respond.
దేవుడు ఖచ్చితంగా జవాబిచ్చేవాడు, ఖచ్చితంగా సమాధానం ఇచ్చేవాడు. ఈ సువార్తకు నేను పరిచారకుడనైతిని. And of which I, Paul, became a minister. మినిస్టర్ అంటే పరిచారకుడు, మినిస్టర్ అంటే సేవకుడు అర్థం. ఈ సువార్త పరిచర్యకు సేవకుడయ్యాడు. జీసస్ ఇస్ ద మాస్టర్ అండ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ ఇస్ ద మినిస్టర్. ఉదయకాలమే లేచి దేవుని యొక్క వాక్యాన్ని ముందు పెట్టుకొని ప్రకటన చేస్తున్నా. సహోదరులారా, సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తునందలి మన విశ్వాసము మనలను నిరపరాధులుగా, నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఆయన ఎదుట నిలవబెడుతుంది. We all will stand before God for judgment. ఆ దినాన ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం మనల్ని గనపరుస్తుంది. ఇప్పుడు నేను మీ కొరకు అనుభవించుచున్న శ్రమల యందు సంతోషిస్తూ సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నా వంతు నా శరీరం ముందు సంపూర్ణం చేస్తున్నాను. శ్రమలలో సంతోషిస్తున్నాను అంటాడు. ఈజ్ ఇట్ నాట్ మ్యాడ్నెస్ అకార్డింగ్ టు ద వరల్డ్? శ్రమల్లో సంతోషించడం ఏంటండి? అది కూడా ఇంకొకరి కొరకు శ్రమ పడుతూ సంతోషిస్తున్నాను అంటాడు. నేను మీకు చెప్పాను కదా, మార్నింగ్ నేను కూర్చొని దేవుని స్తుతించాను, ఆనందించాను. నా ట్రబుల్స్ అన్నింట్లో, నా ఫైనాన్షియల్ క్రైసిస్లో నేను యేసయ్యను మహిమపరుస్తూ స్తుతించి ఆరాధించాను. I praised God for all the troubles I received today, all the difficulties, all the problems. పౌలు గారు అనుభవం మనం కూడా అనుభవించాలి, మనం కూడా అనుభవించాలి. నేను చెబుతున్నాను ఎందుకంటే నేను ఎప్పుడు మీతో చెబుతున్నప్పుడల్లా ఏ రోజు వాక్యంలో ఆ రోజు నా అనుభవాలు నేను చూసుకుంటానని. నా కారులో రెడ్ లైట్ వెలిగింది, డీజిల్ అయిపోయిందని. నా కుమారుడు నిన్ననే కాలేజ్ నుంచి వచ్చి అడిగారు, ఎందుకని ఇట్లా ఎండింగ్లో అయిపోయిందని. ఐ ఆస్క్డ్ మై సన్, నీవు ట్యాంక్ ఫుల్స్ ఎంతకాలం చూసావని అడిగాను. వాడు మెనీ టైమ్స్, లాంగ్ టైం. ఇట్లా రెడ్ బల్బ్ పడింది ఎన్నిసార్లు చూశాను? వెరీ లిటిల్, వెరీ ఫ్యూ టైమ్స్. ఎన్నోసార్లు ట్యాంక్ ఫుల్ ఉంచినాడు, 1-2 పర్యాయాలు, 10 పర్యాయాలు రెడ్ బల్బ్ వెలిగిస్తే ఏమవుతుంది? ఏమవుతుందండి? దేవుడిచ్చాడు. పౌలు అంటాడు, సమృద్ధి యందు ఆనందిస్తున్నాను, లేమి యందు, కలిమి యందు, లేమి యందు కూడా ఆనందించడం నేర్చుకున్నాను అన్నాడు. మేమందరం కూర్చొని నవ్వుకున్నాం. దేవునికి ఆ టైం ఇవ్వకూడదా? మనం కొన్ని అవసరాలు, కొన్ని సందర్భాలు, కొన్ని కష్ట సమయాలలో దేవుణ్ణి మనం చూడకూడదా? We all praised God immediately. Yes, we praised God. నేను ఎందుకు చెబుతున్నానంటే శ్రమలు ఆభరణములు, శ్రమలు ఆభరణాలు. ఎంత పెద్ద 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 శ్రమలు క్రైస్తవుడికి వస్తే అంత గొప్ప జ్యువెలరీ వాళ్ళ మీద ఉన్నట్టే, అంత రిచ్గా ఉన్నట్టు వాళ్ళు. మీకు ఎక్కడ ఈ టీచింగ్ దొరకదు టీవీలో. మీకు అది దొరుకుతుంది, ఇది దొరుకుతుంది అని చెప్తారు, కానీ శ్రమలు దొరుకుతాయి ఆనందించండి అని ఎవడు చెప్తాడు? నో ప్రీచర్ ఈజ్ డేర్ టు సే దట్. ఎందుకంటే వాళ్ళకి ఆ అనుభవం లేదు. శ్రమల్లో ఆనందించడం అంటే ఏంటి అనేది, ట్రబుల్లో ఆనందించడం ఏంటి అనేది వాళ్ళకి అర్థమైతే చెప్తారు. నేను వాళ్ళు మనవి చేస్తున్నాను, ఇతరుల కొరకు అనుభవిస్తున్న శ్రమల యందు సంతోషించమంటున్నాడు, సంతోషించమంటున్నాడు. మన కోసం శ్రమ పడితే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ.
కానీ మరొకటి కోసం మనం శ్రమ పడుతూ ఆనందించడం ఏంటి? మరొకటి కోసం మనం శ్రమ పడుతూ ఆనందించడం ఏంటి? ఒకసారి ఈ మాటలు ఎట్లా అనిపిస్తున్నాయి మీకు? లోక దూరమైన విశేషాలు మాట్లాడుకుంటున్నాం మనం. లోకంలో మనుషులు ఇష్టపడిన వాటిని మాట్లాడుకుంటున్నాం. మన కోసం శ్రమ పడ్డం, మన పిల్లల కోసం శ్రమలో పడుతున్నాం, దట్ ఈస్ డిఫరెంట్, కామన్ టు ఆల్. బట్ అదర్స్ కోసం, ఇతరుల కోసం, ఇతరుల క్షేమం కోసం, ఇతరుల రక్షణ కొరకు, ఇతరుల విశ్వాసం కొరకు, ఇతరుల ఆనందం కొరకు, ఇతరుల ఆకలి కొరకు, ఇతరుల ఆరోగ్యం కొరకు మనం శ్రమ పడితే అది దీవెన, అందులో ఆనందించాలి. సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నేను నా శరీరమునందు సంపూర్ణం చేస్తున్నాను. యేసుక్రీస్తు శ్రమల్లో కొదువైనవి ఏమీ లేవు. పౌలు తన అనుభవంలో సంఘ నిర్మాణములో కొదువైనటువంటి శ్రమలు ఇంకా ఉండుంటే అవి నేను కంప్లీట్ చేస్తున్నాను అన్నాడు. అంతేగాని ఆయన కొన్ని కొదువు పెట్టుకుని వెళ్ళిపోయాడని కాదు. ఆయన రక్షణను అనుగ్రహించి వెళ్ళిపోయాడు. ఆ రక్షణను ప్రజలకు అందించడంలో ఆయన బిడ్డలకే అవకాశం ఇచ్చాడు, దేవదూతలకు ఇవ్వలేదు. ఒకవేళ దేవదూతలకే గనక సువార్త ప్రకటన అవకాశం ఇస్తే 1 డేలో కంప్లీట్ చేసేస్తారు ప్రపంచం అంతా. కానీ దేవుడు మానవులమైన మనకిచ్చాడు. ఆయన జత పని వారంగా చేశాడు. దైవ సేవకులు దేవుని జత పనివారు, కోలాబరర్స్. ఇది ఎంతటి భాగ్యం! దేవునితో పనిచేయటం ఎంతటి భాగ్యం! నేను టీవీలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎంఎస్ విశ్వనాథ్ ఒక పెద్ద విద్వాంసుడికి ఒక రోజున పెద్ద సన్మానం పెట్టాడు. ఇళయరాజా అని ఆయన, కె విశ్వనాథ్, చాలా టాప్ లెజెండ్స్ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీ అంతా వచ్చారు. అక్కడ వాళ్ళందరూ చెప్పుకుంటుంది ఏంటంటే, మేము పలానా ఆయనతో పనిచేసాం, ఇంకా గొప్ప ఆయనతో పనిచేసాం. దే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మరి మనుషులతో పనిచేసిన వాళ్ళే, దేవుడిచ్చిన టాలెంట్స్ ఉన్న వాళ్ళతో పనిచేసిన వాళ్ళే అంత గొప్పగా భావిస్తే, స్వయాన దేవునితోనే కలిసి పనిచేయటం ఎంత గొప్ప చెప్పండి. మనకి సిబిఐ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు కదా, జేడి లక్ష్మీనారాయణ. ఆర్కే ఇంటర్వ్యూలో ఆయన చాలా పెద్ద ఇంటర్వ్యూ అది, నేను చూశాను. ఆయన చెప్పాడు, ఆయన చాలామంది ముఖ్యమంత్రులతో నేను పనిచేశానంటూ, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన ముఖ్యమంత్రులు వాళ్ళంతాను ఒక 5 ముఖ్యమంత్రి పేర్లు చెప్పాడు బీహార్లో. ఆయన పనిచేసినప్పుడు 28 సంవత్సరాలు ఆయన సర్వీస్. ఆయన ఈ మధ్యన రిజైన్ చేశాడు. ప్రజలకి ఆయన వ్యవసాయానికి సంబంధించింది ఏదైనా హెల్ప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యమంత్రులతో పనిచేసినందుకే ఒక ఐఏఎస్ ఆఫీసర్ సంతోషపడితే, సృష్టికర్తతో పనిచేయటం, కోలాబరర్స్ విత్ హిమ్, ఎంత సంతోషం. ఒక ముఖ్యమంత్రి ఒక వ్యవసాయం మీద తన దృష్టి పెడితే ఐఏఎస్లు వాళ్ళ వెనక పరిగెత్తేవాళ్ళు, ఐపీఎస్లు వాళ్ళ వెనక పరిగెత్తేవాళ్ళు. ఎంత కష్టపడతారో తెలిసిన, నిద్రాహారం లేకుండా కష్టపడతారు. వాళ్ళ టీమ్స్ని మొబలైజ్ చేసుకుని కష్టపడుతుంటారు. ఎంతో కష్టపడితే కానీ ఒక చిన్న దర్శనం, ఒక ప్రామిస్ వాళ్ళు నెరవేర్చుకోలేరు. అట్లాంటిది పరలోకంలో ఉన్న దేవునితో కలిసి, ఆత్మతో కలిసి స్వయంగా సువార్త పనిలోకి వెళ్ళటం ఎంత భాగ్యం. ఆర్ఆర్కే మూర్తి గారు ఒక రోజున ఆయన ప్రసంగంలో చెప్పాడు, వ్యక్తిగతంగా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా స్వయంగా ఆయన మాట్లాడుతూ చెప్పిన మాట, భారభరిత సేవ అనే పదం రద్దు చేయమన్నాడు, భాగ్యభరితము ఈ సేవ అన్నాడు. నిజమైన సేవకునికి క్రీస్తు యొక్క సేవ
భారాలతోనే ఉంటుంది, అది భాగ్యంగానే కనపరచబడుతుంది. నిండిన పళ్ళగంపేం కాదు సువార్త సేవ ప్రకటన అంటే. ముండ్ల కిరీటమే. సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యము మనకేం నేర్పిస్తుందంటే, శ్రమలలో ఆనందించి సంఘం కొరకు సంతోషముతో సంపూర్ణం చేసేటట్లుగా ఆ శ్రమలను భరిస్తూ వెళ్ళటమే. నో ఆప్షన్ ఫర్ ఏ ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఒక నిజమైన సేవకునికి శ్రమ పడటం అవసరం. శ్రమ పడటమే అతనికి గ్లోరియస్ అకేషన్. ఇబ్బందులు పడటమే అతని జీవితానికి దేవుడిచ్చినటువంటి గొప్ప ఆభరణాలు. గోల్డ్, డైమండ్స్, బంగారం, వజ్రాలు అని చెప్పుకుంటూ ఉంటామే మనం. అవేంటో తెలుసా? శ్రమలే. ఒక నిజమైన విశ్వాసి, ఒక నిజమైన సేవకుడు నిఖార్సైన వాడిగా తయారవుతాడు అని అంటే ఎందులో ఉన్నది తెలుసా? ఆశీర్వాదాల్లో కాదండి, శ్రమల్లో. దావీదు పడిపోకపోవటానికి కారణం పరీక్షించబడ్డాడు. సొలొమోను పడిపోవటానికి కారణం పరీక్ష లేకుండా ఉన్నాడు. కనుక మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు సిలువను మనం దినదినం మోసే వ్యక్తిగత సిలువ అనుభవం లేకుండా అది పరిచర్య కాదు. బేరింగ్ అవర్ ఓన్ క్రాస్ ఫర్ క్రైస్ట్ ఎవ్రీ డే ఈజ్ ద రియల్ మినిస్ట్రీ. అదే నిజమైన పరిచర్య. దేవుని వాక్యం దాన్నే జ్ఞాపకం చేస్తాను. అందుకే ఆ సువార్తకు నేను పరిచారకుండా అయిపోయాను అన్నాడు. ఆ సువార్త రక్షణ ఇస్తుంది, ఆ సువార్త నిరీక్షణ ఇస్తుంది, ఆ సువార్త నిత్య జీవం ఇస్తుంది, ఆ సువార్త క్రీస్తు సారూప్యంలోనికి మనల్ని నడిపించడానికి ఉపకరిస్తుంది. దేవుని కొరకు జీవించేవారుగా చేస్తుంది సువార్త. లోకం కొరకు చచ్చిన వారిగా చేస్తుంది సువార్త. శ్రమల్లో ఆనందించేట్టు చేస్తుంది సువార్త. అందుకే దానికి పరిచారకుడు అయ్యాడు. పాల్ ఈజ్ మినిస్టరీ. పౌలు క్రీస్తుకు పరిచర్య చేసినట్లే మనుషులకు చేస్తున్నాడు. మదర్ తెరీసా గారు కూడా అదే చెప్పారు. నేను ప్రతి మనిషిలో యేసుక్రీస్తుని చూస్తాను. నేను సేవ చేస్తున్నప్పుడు యేసుకు చేస్తున్నట్టే చేస్తాను. ఇవాళ నేను అన్నదాత కార్యక్రమం, యేసే అన్నదాత కార్యక్రమంలో ఐఎమ్ ఫీలింగ్ ద సేమ్. మన సహోదరులకు మనం ఎంత కష్టపడైనా, నష్టంతో అయినా, టెన్షన్ అయినా, ఇబ్బంది అయినా, వీ షుడ్ ఫీడ్ దెమ్. అది నా ఎక్స్పీరియన్స్లో చెబుతున్నాను. నేను ముగిస్తున్నాను. 23వ వచనం దగ్గర నేను వాక్యాన్ని ముగించాను. క్రైస్తవ్యం అంటే శ్రమల బాట. క్రైస్తవ్యం అంటే ఆనందము. ఆనందము శ్రమల నుండి. ఆనందం శ్రమల నుండి, తిండి నుండి కాదు, ఘనత నుండి కాదు. అవి చాలా చీపర్ థింగ్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అనేకులు యేసును రాజు చేయాలనుకున్నప్పుడు ఆయన వారి మధ్య నుండి తప్పించుకొని వెళ్ళిపోయాడు. సిలువ వైపే వెళ్ళాడు తప్ప కాంప్రమైజ్ కాలేదు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. పరిచర్య యొక్క నిర్వచనం మాకు తేటగా ఇచ్చారు. ఇతరుల కొరకు శ్రమలో ఆనందం పడటం, అదే పరిచర్య. అట్టి పరిచర్య మాకు కూడా ఇచ్చినందుకు వందనాలు. అనేకుల కంటే శ్రేష్ఠులుగానే ఉంచారు మీరు. మీ కృపా కనికరాలు మాపై ఉన్నాయి. మమ్మల్ని వదిలిపెట్టలేదు, పరిచర్యను వదిలిపెట్టలేదు. ఫలితమిచ్చిన దేవుడును. ప్రతి మాట విన్నాం. మీకు వందనాలు. ఈ ప్రసంగం ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎవరు విన్నా, ఏ తరంలో వాళ్ళు విన్నా, క్రైస్తవ్యం అంటే నిజ అర్థం క్రీస్తు కొరకు, క్రీస్తు నందు సంఘము కొరకు శ్రమ అనుభవం.
ఈ పాఠం నేర్చుకునే భాగ్యం ఇవ్వమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్.